నిర్ణయించింది. సో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ గత కొద్ది రోజుల నుంచి ఆందోళనలు నిరసనలు చేసింది. కోటి సంతకాల పేరుతో సంతకాల సేకరణ చేసి ఇటీవల గవర్నర్కి కూడా అందించారు. అయితే ప్రజాస్వామ్యంలో ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు నచ్చకపోయినా లేకపోతే ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయనిపించినా దాన్ని పైన విమర్శలు చేయడం, లేకపోతే దానిపైన గవర్నర్కో లేకపోతే కేంద్రానికో కంప్లైంట్ చేయడం ఇలాంటివన్నీ సహజం, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. కానీ పీపీపీ విధానమే తప్పు లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోతున్నాయని చెప్పి ఒక వాదన తీసుకురావడం అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. సో పీపీపీ విధానం అనేది ఇవాల్టి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమల్లోకి వస్తున్నటువంటి విధానం కాదు. ఆంధ్రప్రదేశ్తోనే కాకుండా దేశంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే జాతీయ రహదారులను విస్తరించాలనుకున్నప్పుడు స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశవ్యాప్తంగా 4 లైన్ల రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టారు. సో అప్పట్లో చెన్నై నుంచి నెల్లూరు వరకు రోడ్లు పూర్తి చేసి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రారంభం కూడా నెల్లూరు జిల్లా ఏదైతే ఓజిలి వద్ద ఒక సభ పెట్టి మరీ ప్రారంభించారు. అంటే దాదాపు 2 దశాబ్దాల క్రితమే పీపీపీ మోడల్లో జాతీయ రహదారులని అభివృద్ధి చేశారు. సో ఈ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తున్నటువంటి సంస్థలకు రోడ్లు చెందవు. అలానే ఇప్పుడు మెడికల్ కాలేజీ అభివృద్ధి విషయంలో కూడా కాలేజీలని అభివృద్ధి చేసిన తర్వాత అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి మెయింటెనెన్స్ నిర్వహణ పరిధులు దాటి పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేది కాదు అనేది ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తయి అప్పట్లో అడ్మిషన్లకు దశకు వెళ్ళారు. అట్లానే కొన్ని మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలోను, కొన్ని మెడికల్ కాలేజీలు పునాదుల దశలో కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఏదైతే ప్రధానంగా చూసుకున్నప్పుడు బాపట్ల కావచ్చు లేదా పెనుకొండ ఇలాంటి ప్రాంతాల్లో అసలు కనీసం పునాదుల దశకి జస్ట్ పిల్లర్లు వేసి ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా తిరిగి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని అనుబంధ హాస్పిటల్స్ వచ్చి అక్కడ విద్యార్థులు చేరి విద్యను అభ్యసించే దశకు రావాలి అంటే వాటిపైన ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి కారణాల రీత్యా ఇవి ఆలస్యం కాకూడదు, వీటిని అందుబాటులోకి తీసుకురావస్తే ఎక్కువ మందికి వైద్య విద్య నేర్చుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటిది ప్రభుత్వ యొక్క భావన. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఇవ్వాలి, డెవలప్ చేయాలి అని చెప్పి సర్కార్ నిర్ణయించింది. సో దీనిపైన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూ వస్తుంది. మెడికల్ కాలేజీలు పూర్తయితే తాము పూర్తి చేయలేనటువంటి విషయం బయటపడడం, లేకపోతే తమకు 17 కాలేజీలు వచ్చాయి తమదే క్రెడిట్ అని చెప్పుకుంటున్నటువంటి జగన్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వారు అది ఎక్కడ కూటమి సర్కార్కు ఆ క్రెడిట్ వస్తుందో అనేటువంటి అక్కుసు కావచ్చు స్పష్టంగా కనిపిస్తోంది. సో అందులో భాగంగానే పీపీపీ విధానం పైన ఇవి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయబోతున్నారు అనేటువంటిది వారు క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగానే మనం చూసినప్పుడు అక్కడి వరకు బాగానే ఉంది. సో ప్రభుత్వం ఇక ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ముందుకెళ్లాలని చెప్పి కొన్నిటికి బిడ్లు కూడా పిలిచారు. అందులో భాగంగానే పులివెందులు కావచ్చు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని లాంటి మెడికల్ కాలేజీకి తొలి దశలో, మిగిలినటువంటి కాలేజీలకు మలి దశలో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలోనే జగన్ కూడా గవర్నర్కు సంతకాల సేకరణ పూర్తి చేసి ఇచ్చే సందర్భంలో ఎవరైనా మెడికల్ కాలేజీలు మేము ఇంత ఆందోళన చేస్తున్నాం అయినప్పటికీ తీసుకుంటే మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లో పెడతామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు వెళుతోంది, ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొంతమంది ముందుకు వస్తున్నారు వీటిని సంబంధించినటువంటి బిడ్లు వేసేందుకు. ఆదోనికి కూడా కిమ్స్ వారు వచ్చినట్లుగా ఇటీవల మనకు తెలిసింది. మిగిలినటువంటి కాలేజీలను కూడా తిరిగి ప్రక్రియను స్టార్ట్ చేసి ఎక్కడైనా సాంకేతికంగా కావచ్చు లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిబంధనలు కానీ లేకపోతే వైబిలిటీ ఎలా ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీపీపీ విషయంలో వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అసలు ఆ కాలేజీల పరిస్థితి ఏంటి, అక్కడ ప్రస్తుతం బిడ్లు వేసే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఏం జరగబోతోంది, అసలు జగన్ చేసినటువంటి కామెంట్స్ ఇంపాక్ట్ ఉందా, లేకపోతే దీనికి ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి భరోసా ప్రస్తుతం ఇవాళ కూడా దాన్ని ప్రస్తావించడం
ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అసలు జగన్ ఆ రోజు ఏం మాట్లాడారు, దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. వాజ్పేయి విగ్రహావిష్కరణ ఏదైతే జయంతి వేడుకల సందర్భంగా కూడా అవి ఒకసారి మనం చూద్దాం.